రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం బుల్కాపూర్ నాలా నుంచి జన్వాడ ఫామ్ హౌస్ వరకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కొలతలు చేపట్టారు. కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న జన్వాడ సరిహద్దులను సర్వే నెంబర్లను పరిశీలించేందుకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు. సర్వేలో భాగంగా జన్వాడ ఫామ్ హౌస్ ను కూడా అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించారని ఫిర్యాదులు రావడంతో కొలతలు తీసుకునేందుకు అధికారులు ఫామ్ హౌస్ కి వచ్చారు. బుల్కాపూర్ నాలా నుంచి జన్వాడ ఫామ్ హౌస్ వరకు కొలతలు చేపట్టారు. ఇదిలా ఉండగా హైడ్రా ఏర్పడిన నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు చట్ట ప్రకారం ముందుకు పోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసిందే. కాగా బుల్కాపూర్ నాలా హద్దుల ఆక్రమణ విషయంలో ఇప్పుడే పూర్తి నిర్ధారణకు రాలేమని ఉన్నతాధికారుల సూచనల మేరకు పూర్తి వివరాలను సేకరించి వారికి అందజేయనున్నట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ తెలిపారు. ఈ సర్వేలో శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయ సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. అంటే చూపిస్తున్నాను మీకు. సో ఇది చూసారు కదా, ఫస్ట్ ఇదంతటి కూడా వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ ఇది. సో ఈ ప్లేస్లో ఏం చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వెళ్ళడానికి అంటే వెహికల్స్ ఫామ్ హౌస్లోకి వెళ్ళడానికి, వెహికల్స్ అన్నిటికీ వెళ్ళడానికి ఈ నాలా అంటే వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళడానికి ఉన్నటువంటి రహదారి అంటే వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళాల్సినటువంటి ఆ మార్గాన్ని కబ్జా చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా ఉంది కదా మెయిన్ గేటు, ఈ మెయిన్ గేట్ దగ్గర నుంచి అటు చూపిస్తాను. అటువైపు అంతా కూడా ఇదంతా కూడా ఆనంద్ అక్కడే ఆగచ్చు. ఇదంతా కూడా అంటే అక్కడి నుంచి ఇప్పుడు నేను ఎక్కడున్నాను అక్కడి నుంచి ఇంకా ఎన్ని ఆనంద్, సో అక్కడి నుంచి ఇదంతా కూడా ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ మొత్తం ప్లేస్ అంతా కూడా వాటర్ వెళ్ళడానికి అంటే బుల్కాపూర్ చెరువుకు సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో వర్షాలు పడినప్పుడు ఆ వర్షం ద్వారా ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఈ మార్గంలోనే వెళ్ళేది. కేవలం అదొక్క మార్గమే కాదు, ఇదంతా కూడా ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు కనబడుతుంది కదా, ఈ రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఈ రోడ్డు మార్గం లేదు, కానీ ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించారు. ఎందుకు నిర్మించారు అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫామ్ హౌస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్గా ఉన్నటువంటి వాటన్నిటి కోసం వేసినటువంటి రోడ్డు మార్గం. ఈ రోడ్డు మార్గం వేయడం ద్వారా ఏమైంది, వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆగిపోయింది. వాటర్ ఫ్లోటింగ్ ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయి. కేవలం ఇటు 9 మీటర్లు అటు 9 మీటర్లు ఉండాల్సినటువంటి నాలా ఏదైతే రహదారి ఉందో ఆ మొత్తం నాలా కుంటకు సంబంధించినటువంటి నాలా రహదారి అంతటిని కూడా కూల్చేసి ఎంత చిన్నది ఇదా ఇంత మరీనా ఇక్కడ చూడొచ్చు ఎంత ఉంది. అసలు ఆ రోడ్డు మార్గం ఎంత వాటర్ ఫ్లోటింగ్కు, ఇక్కడ ఉన్నటువంటి మార్గం ఎంత, జస్ట్ ఇంతే సింపుల్గా ఈ పోతే ఒక 5 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా పూర్తిగా కూడా ఉంటుంది. ఈ వాటర్ అంతా కూడా ఇక్కడి నుంచి ఏదైతే బుల్కాపూర్కు సంబంధించినటువంటి చెరువు నుంచి ఆ వాటర్ స్టార్ట్ అయితే ఇలా ప్రవహించేది, ఇలా ప్రవహించి ఎక్కడికి వెళ్ళేది తెలుసు, హుస్సేన్ సాగర్ వరకు వాటర్ వెళ్ళేది. అంటే కనెక్టివిటీ ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు, ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు అలా వాటర్ అంతా కూడా కనెక్టివిటీ అయ్యి ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ వరకు కూడా ఈ కనెక్షన్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు లేదు, అది ఇప్పుడు పూర్తిగా కూడా ఆ కనెక్షన్స్ అన్నీ కూడా తెగిపోయాయి. అసలు వాటర్ ఫ్లోటింగ్ అనేది ఇక్కడి నుంచి లేదు. బుల్కాపూర్ చెరువుకు సంబంధించినటువంటి జన్వాడ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా వాటర్ వెళ్ళడానికి ఎక్కడా కూడా రహదారి లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ప్రదీప్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో కేటీఆర్ ఏం చెప్తున్నారు, నేను నా స్నేహితుడి దగ్గర నుంచి ఆ ఫామ్ హౌస్ తీసుకున్నాను అని చెప్తున్నప్పటికీ ఓనర్గా ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో కూడా మొత్తం దీనికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసినప్పుడు హైకోర్టు కూడా చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు చెప్పింది. ఏదైతే హైడ్రా చెప్తున్నటువంటి
నియమ నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం మీరు నిర్మించుకొని ఉంటే ఓకే. అలా కాకుండా ఆక్రమించి నిర్మించి ఉంటే ఖచ్చితంగా కూడా యాక్షన్ ఉండబోతుంది. రైట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో, మెయిన్గా ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రోడ్డు కదా, ఇది రోడ్, ఇది ఆక్రమించి కట్టినటువంటి రహదారి. ఆ రహదారి పక్కనే ఈ పెద్ద గేట్ ఉంది. ఈ పెద్ద గేట్ నుంచి లోపలికి వెళితే ఈ ఫామ్ హౌస్లోకి ఎంట్రన్స్. సో అక్కడ ఇంకొక మెయిన్ గేట్ ఉంటుంది. ఇదంతా కూడా పూర్తిగా కూడా బఫర్ జోన్ కిందికి వస్తుంది. ఎలా అనుకుంటే చెరువుకు ఆనుకొని చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ మొత్తం దాన్ని ఆక్రమించేసి కట్టారు. సర్వే నెంబర్ 311 ఏదైతే ఉందో 311కి సంబంధించినటువంటి సర్వే నెంబర్లో నిర్మించినటువంటి ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పుడే వివాదం జరుగుతుంది. గతంలో దీనికి సంబంధించినటువంటి ఈ నాలాకు సంబంధించి ఆక్రమణలు గురయ్యాయి, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి చాలా ఆయన అయితే పెద్ద ధర్నా ఒక స్థాయిలో చెప్పాలనుకుంటూ పూర్తిగా కూడా దీన్ని ఆక్రమించారు, దీన్ని ఎలాగైనా కూల్చివేయాలని ఇక్కడికి వచ్చి ఆయన పూర్తిగా డ్రోన్లను అయితే ఎగిరేశారు. ఎగిరివేసినప్పుడు ఆ డ్రోన్ ఎగరవేసినందుకు ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అదే సీఎం రేవంత్ రెడ్డి ఈ జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ మీద యాక్షన్కు రెడీ అయిపోయారు. రంగనాథ్ కూడా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా జన్వాడ ఫామ్ హౌస్ కావచ్చు లేకపోతే ఇంకొక ఫామ్ హౌస్ కావచ్చు, డెఫినెట్గా ఇల్లీగల్గా చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్లో నిర్మాణాలు చేసి ఉంటే యాక్షన్ తీసుకుంటాము, అందులో ఎటువంటి డౌటు లేదన్నారు. నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి ఇంజనీర్లు వచ్చారు, పూర్తిగా కూడా తనిఖీలు చేపట్టారు. ఏ స్థాయిలో నాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఒకటే కాదు, అంటే ఇక్కడ ఒకటి ఆ ల్యాండ్ ఏదైతే నాలా ఉందో చెరువు ఉందో చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ మీద నిర్మాణం చేపట్టడం ఒకటైతే ఆ చెరువుకు సంబంధించినటువంటి వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళేటటువంటి రహదారి అది కదా మెయిన్. ఇక్కడ ఏదైతే ఫ్లోటింగ్ ఉంటుందో ఆ ఫ్లోటింగ్కి సంబంధించినటువంటి ల్యాండ్, ఆ ల్యాండే అసలు కనిపించట్లేదు, ఎలా వాటర్ వెళ్ళాలో అనే కూడా. ఏదైతే ఇంత పెద్ద ఫ్లోటింగ్ చూపిస్తాను, ఇదంతా కూడా పూర్తిగా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫ్లోటింగ్, వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళాల్సినటువంటి ప్లేస్. ఆ ప్లేస్లో నేనున్నా, ఆ ప్లేస్లోనే ఇప్పుడు నేనున్నా. ఇదంతా కూడా నీళ్లు వెళ్ళాల్సినటువంటి ప్రాంతం. ఇప్పుడు నేను ఏదైతే నిలబడి స్టిల్ ఉన్నానో ఇదంతా కూడా వాటర్, గతంలో వాటర్ వెళ్ళేది ఇక్కడంతా, కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడంతా రహదారి వచ్చేసింది. రహదారి వచ్చేసి ఏం చేశారు, నామ్కే వాస్తు అంటే పైకి చూపించడానికి బుల్కాపూర్ చెరువుకు సంబంధించినటువంటి వాటర్ వెళ్ళడానికి మేము ఎక్కడా కూడా అడ్డంకులు వేయలేదు, కావాలంటే చూడొచ్చు, ఇదిగో ఇక్కడ ఉంది వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళడానికి ఇలా ఉంది అని. మరి ఇది వర్షాకాలమే కదా, వర్షాలు కురుస్తున్నాయి కదా, గతంలో ఈ స్థాయిలో వెళ్ళేటటువంటి వాటర్ కనీసం చుక్క కూడా వాటర్ లేదు ఇక్కడ కనీసం ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. మరి ఈ వాటర్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయి? గతంలో నిజాం కాలం నాడు నిర్మించినటువంటి ఈ మొత్తం చెరువులకు సంబంధించి ఆనవాలే లేకుండా వెళ్ళిపోయాయి. అందులో భాగంగానే పునర్వైభవం, గతంలో ఉన్నటువంటి వైభవాన్ని తీసుకొని రావాలి, అలా తెస్తేనే భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా కూడా మంచినీటిని సరఫరా చేయవచ్చు అనేటటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి ఈ హైడ్రా యాక్షన్ రంగంలోకి దిగబోతుంది. ఖచ్చితంగా ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, లేకపోతే ఒక 10 రోజులు కావచ్చు, నెలైనా కావచ్చు, ఇక్కడికి రాబోతున్నారు. హైడ్రా టీం ఇందులోకి రంగంలో దిగబోతున్నారు. చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దీన్ని కూల్చడానికైతే సిద్ధంగా ఉన్నారని చెప్పచ్చు. నిన్న ఇక్కడికి వచ్చినటువంటి ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీర్లంతా కూడా ఒక పని చేశారు. ఏంటంటే ఏ స్థాయి వరకు కూడా, అంటే నాలా ఎంత ఉండింది, ఇప్పుడు ఎన్ని మీటర్లు ఆక్రమించేశారు అనే దాని మీద ఒక నివేదికనైతే నిన్ననే ఆ అధికారులతో నేను కూడా మాట్లాడాను. వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఇక్కడికి వచ్చి తనిఖీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నాలాకు సంబంధించినటువంటి ఫ్లోటింగ్ వాటర్ ఏదైతే మూవ్ అవుతుందో అది ఎంత మీటర్ల వరకు, ఎన్ని మీటర్ల వరకు ఆక్రమణకు గురయ్యింది అనే వివరాలు సేకరించడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పారు కదా. అందులో భాగంగానే నిన్న ఆ రిపోర్టును రెడీ చేసి పై స్థాయి అధికారులకు, మీన్స్ హైడ్రా అధికారులకు అయితే పంపించారు. ఈ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ స్థాయిలో ఆక్రమణకు గురయ్యింది అని అయితే క్లియర్గా ఒక రిపోర్టును అయితే అందజేశారు. కాబట్టి ఏ క్షణంలోనైనా సరే హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుల్డోజర్స్ ఇక్కడికి రాబోతున్నాయి. అది గంట, అరగంట, లేకపోతే రేపైనా, ఎల్లుండైనా, ఈ రోజైనా, ఏ రోజైనా సరే
ఆ రిపోర్ట్ ఆల్రెడీ చేతుల్లో మారిపోయాయి, ఉన్నతాధికారుల చేతికి వెళ్ళిపోయాయి. ఇక్కడికి అధికారులు అయితే రాబోతున్నారు. అయితే ఇక్కడ ఒకటి చాలా స్పష్టంగా కూడా జరిగింది, క్లియర్గా ఇది చూడొచ్చు మనము. ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఇది ఆక్రమణ. ఇది ఇక్కడ స్టిల్ నేను నిలబడి ఉన్నాను కదా, ఇక్కడ నేను నిలబడి ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా ఒకప్పుడు ఇక్కడ వాటర్ వెళ్ళేది, వాటర్ ఫ్లోటింగ్ ఇదంతా కూడా ఉండేది. అటు 9 మీటర్లు, ఇటు లోపలికి మళ్ళీ ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ దగ్గర నుంచి లోపలికి కూడా ఏదో ఇది ఇంతవరకు మాత్రమే కాదు, ఇలా 9 మీటర్లు, ఆ విధంగా లోపలికి 9 మీటర్లు. అంటే ఇదంతా కూడా ఫ్లోటింగ్ వెళ్ళాల్సినటువంటి వాటర్. మనం ఊర్లలో ఇప్పటికీ కూడా ఎక్కడన్నా కెనాల్కి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణాలు చేపట్టి ఉంటారు, అక్కడ పెద్ద మొత్తంలో వాటర్ అంతా కూడా వెళ్తూ ఉంటుంది. అటువంటిది ఇక్కడ ఉండేది. అంటే అప్పట్లోనే నిజాంకు సంబంధించినటువంటి రాజులు ఇవన్నీ కూడా నిర్మించారు వాళ్ళు. ఈ మొత్తం వాటర్ అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళి హుసేన్ సాగర్లో కలిసే విధంగా. అంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది లక్ష్మి గారు, 1-2 కాదు, 20 కిలోమీటర్లు వాటర్ అనేది చాలా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేది. అంటే ఇక్కడ మధ్యలోనే అనేక చెరువులు కూడా ఉన్నాయి, వాటిల్లోకి వెళ్ళడం, అక్కడ నిండితే అలా వెళ్ళడం, అలా చాలా పద్ధతి ప్రకారం అయితే అప్పుడు నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రము ఇదే వర్షాకాలంలో ఒక చుక్క వాటర్, ఆ వాటర్ అంతా కూడా ఏమైపోయాయి ఇప్పుడు అంటే వర్షం నిండిన తర్వాత ఏదైతే నిర్మాణాలు చేపట్టారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి, జనాలు చనిపోతున్నారు కదా, అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం. సో ఈ వెహికల్స్ ఒకప్పుడు ఈ మొత్తం ఈ రహదారే లేదు, అలాంటి రహదారి లేనటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఒకటి హైడ్రా అధికారులకు మహాన్యూస్ తరపున కూడా ఒక విషయం చెప్పబోతున్నాము. ఇప్పుడు మీరు జన్వాడ ఫామ్ హౌస్, జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఇదొక్కటే ఉంది, కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉంటున్నారు కదా, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ దీనితో పాటు పక్కనే ఇది ఇక్కడి నుంచి రహదారి కనబడుతుంది కదా, నేను పక్కకి వెళ్తున్నా చూడొచ్చు, ఇదంతా కూడా మొత్తం ఈ రహదారి అంతా కూడా ఒకప్పుడు వాటర్ వెళ్ళేటటువంటి ఫ్లోటింగ్ ఏరియానే కదా, మరి దీన్ని ఆనుకొని అనేక నిర్మాణాలు కూడా ఉన్నాయి. మొత్తం ఇటువైపు రైట్ సైడ్, అంటే ఇప్పుడు నేను రైట్ సైడ్ ఉన్నాను కదా, నాకు రైట్ సైడ్ ఇటు ఫామ్ హౌస్ ఉంది, ఈ మొత్తం రైట్ సైడ్ అంతా కూడా మొత్తం నిర్మాణాలు ఉన్నాయి. కొన్ని నిర్మాణాలు కొంతమంది ఆక్రమించేసుకొని లోపల ఫార్మింగ్ లాగా ఏం చేస్తున్నారు. మొత్తానికైతే ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మొదలు పెడితే ఫామ్ హౌస్కి రైట్ సైడు, ఫామ్ హౌస్కి లెఫ్ట్ సైడ్, ఈ 2 సైడ్లో కూడా మొత్తం నిర్మాణాలు ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంటి, అది కూడా బయటికి రావాలి.